గైస్ వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. ఫైనల్ ప్రోమో అయితే వచ్చేసింది. సో ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోలు టీజర్లు ఇవన్నీ కాదు, ఇది అసలైన ప్రోమో. అంటే ప్రోమో మాత్రం అద్దరిపోయింది. ప్రోమోలోనే చాలా ట్విస్ట్లు ఇచ్చేసారు భయ్య మనకి. మరి సీజన్ అంతా కూడా అదే విధంగా ఉండాలి, అలా ఉంటేనే మనకు కూడా ఒక మజా వస్తుంది. సో ప్రోమో మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉంది. మనకి ప్రోమోలో హౌస్ ఏదైతే ఉందో, మనం ఇంతకుముందు చెప్పినట్టు అంటే లోగో కలర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే కలర్లో మనకు ఖచ్చితంగా హౌస్ ఉంటుందని అయితే చెప్పాను. సో అదే కలర్లో అదే ప్యాటర్న్లో హౌస్ అయితే ఉంది. అండ్ నాగార్జున యాంకరింగ్, నాగార్జున లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కిరాక్. అండ్ కంటెస్టెంట్స్ కొంతమందిని అయితే అంటే చూపించినట్టు చూపించారు. అండ్ స్టేజ్ మీద అప్పుడే స్టార్ట్ అయిపోయింది పులిహోర. ఈసారి పులిహోర మామూలుగా ఉండదు. హౌస్లోకి నాకు తెలిసి ఒక బస్తా నిమ్మకాయలు, ఒక 2 బస్తాలు చింతపండు, పల్లీలు అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక్కొక్క కంటెస్టెంట్స్ని లోపలికి పంపుతారు. బట్ ఈసారి నాగార్జున గారు సో ముందే ప్లాన్ చేశారు, పులిహోర ఎంత కలిపితే అంత అయిపోతుందని. అంటే జంటలుగా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తారనమాట. ఇప్పుడు చెప్పాను కదా 16 మెంబర్స్ని హౌస్లోకి అయితే పంపుతారు. ఈ 16 మెంబర్స్ అంటే 8 జంటలుగా మనకి బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ ఉంటుందన్నమాట. సో వీళ్ళని స్టార్టింగ్లోనే అలా పంపేస్తే ఒక ఆటోమేటిక్గా ఒకటి క్రియేట్ అవుద్ది, కాబట్టి ఒక బజ్ అనేది కూడా క్రియేట్ అయ్యింది. సో అట్లా బిగ్ బాస్ చాలా గట్టిగానే ప్లాన్ చేసిండు ఈసారి అయితే. ఆ ప్లాన్ వర్కౌట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి చూద్దాం, ఈరోజు ఈవినింగ్ ఏదైనా మొత్తం కూడా బయటపడిపోద్ది కదా. సో ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ ఎపిసోడ్ మనకి స్టేజ్ మీద 2 వాయిస్ వినపడే, ఒక లేడీ వాయిస్, ఒక జెంట్ వాయిస్, వీళ్ళిద్దరు వినపడే కదా. సో వీళ్ళిద్దరి వాయిస్ని బట్టి వీళ్ళు ఎవరో గెస్ చేయండి. సో కింద కామెంట్ చేయండి వాళ్ళు ఎవరో. అండ్ నాగార్జున చూడగానే మా వాటర్లో ఏదో తడిసిపోద్ది అంటే ఏదో డైలాగ్ చెప్పింది. అండ్ ఇంకొక అతను కూడా ఒక డైలాగ్ చెప్పిన ఉంటాడు, నన్ను శత్రువులా చూస్తే నేను విలన్లా మారుతా, బిగ్ బాస్ టైటిల్ కొట్టేస్తాను. సో ఆబ్వియస్గా బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడైనా ఒక 10 మంది ఒక సైడ్, ఇద్దరు ఒక సైడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బయట ఉన్న వాళ్ళంతా కూడా సపోర్ట్ ఉంటారు. సో అంటే దాన్ని ముందుగానే మనోడు గెస్ చేసిండు. సో అట్లయితే విన్నర్స్ అందరూ కూడా చూడండి అట్లే ఉంటారు. సో అక్కడికి పోయి హౌస్లో విలన్ అయితే బయట హీరో అవుతారు, కాబట్టి అదే ప్లాన్తో వెళ్తున్నమాట. సో ఈవినింగ్ తెలుస్తుంది అది ఎవరు అనేది. సో మొత్తానికైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఎండింగ్లో కూడా మనకి అనిల్ రావుపూరి గారితో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు. సో హౌస్లోకి అందరూ వెళ్ళిపోయాక మనోడు హౌస్లోకి వెళ్తాడనమాట. హౌస్లోకి వెళ్ళాక మనోడికి ఒక టాస్క్, నాగార్జున గారు ఇచ్చే టాస్క్ ఏంటంటే హౌస్లో ఉన్న ఒకరిని స్వాప్ చేయాలి. అంటే లక్కీ డ్రా తీస్తే అందులో ఒకరు బయటికి వెళ్తారు, బయట నుంచి ఒకరు లోపలికి వస్తారంట. బట్ చూడాలి మరి అది చేస్తారా లేకపోతే చేయరా, లేకపోతే ఒక ట్విస్ట్ కోసం అట్లా పెట్టారా ఏదనేది. ఫస్టే స్వాప్ చేస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. కానీ ఫస్టే వచ్చిపోతే ఇంకా దాని అంత దరిద్రం కూడా ఇంకోటి ఉండదు, అట్లా అవ్వదు. మళ్ళీ తీసుకొస్తారులే. కానీ మనకి ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం ఇలాంటి కొన్ని ప్లాన్స్ ఉంటాయన్నమాట. సో అట్లా ప్లాన్ చేస్తారు. సో మనకి అంటే ప్రోమోలో ఒక డైలాగ్స్ ఏదైతే ఉందో, ద మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ కంటెస్టెంట్స్ ఎవరని, నెక్స్ట్ డ్రామా లైక్ నెవర్ బిఫోర్. సో అట్లే ఉండాలి, అట్లే ఉన్నప్పుడే మనకు కూడా వస్తుంది గట్టిగా. సో ఈవినింగ్ ఎపిసోడ్ అయిపోయాక, ఎపిసోడ్ చూసాక ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం, ప్రతిదీ డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఒపీనియన్ డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ నాకు కొంచెం ఏమంటారు, బిగ్ బాస్ చూడడానికి మనకి ఎంత ఊపు ఉంటుందో మీరు ఒక లైక్, కామెంట్ ఇస్తే కూడా నాకు కూడా అంతే ఊపు వస్తుంది అనమాట. సో అదే ఎనర్జీతో నేనైతే బెటర్గా బెస్ట్ వీడియోస్ అయితే చేస్తాను. ఇది ప్రజెంట్ ఈరోజు వచ్చిన ప్రోమో, దాని గురించి ఉన్న డీటెయిల్స్ అనమాట. అండ్ ఇంకా దీంట్లో మనకి నాని గారు వచ్చారు, నివేదా థామస్ వచ్చింది, రానా వచ్చింది. సో వీళ్ళందరూ కూడా మనకి ఒక ఎంటర్టైన్ అయితే ఇస్తారనమాట. అండ్ నాని డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది కదా, నాగార్జున గారు, నేను కొంచెం పని మీద బయటికి వెళ్తున్నా, ఒక 4 వీక్స్ చేయాలని మనం నీకు దండం. ఆయన ఫస్ట్ సెకండ్ సార్ చేసినప్పటికీ నాకు సరిపోయింది, మళ్ళీ నేను చేయడానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు. అండ్ హౌస్లోకి వెళ్ళాక కూడా కంటెస్టెంట్స్ అంటారు మీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందని. అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది, అంటే ఫ్యూచర్ ఉండటానికి హైలైట్ ఫ్యూచర్ ఉంటుంది, పోయడానికి పోద్ది బిగ్ బాస్ హౌస్లో. బట్ ఏదైనప్పటికీ ఇది ప్రోమో గురించి ఉన్న డీటెయిల్స్ అనమాట. హౌస్ కూడా చాలా డిజైనింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఈవినింగ్ ఎపిసోడ్ వచ్చాక మనం మాట్లాడుకుందాం పూర్తి డీటెయిల్స్తో. ఇది అంటే ఇంతే అనమాట. మళ్ళీ చెప్తున్నా, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.